Hare Krishna. Hope everybody are very fine with lot of positivity in your lives. నేను డాక్టర్ కవిత వాసు, ఆకర్షిక్ రీడర్ అండ్ హీలర్. వన్స్ అగైన్ మీ ముందుకు వచ్చాను ఒక బ్యూటిఫుల్ ట్రూ ఇన్సిడెంట్ తీసుకొని. నా క్లయింట్ ఒక ఆమె, తన ఏజ్ దాదాపు 45 years ఉంటుంది. తన స్టోరీ ఇలా ఉంది. యాక్చువల్లీ షీఈస్ ఫ్రమ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ. తను తన బ్రదర్ ఇద్దరే ఉంటారు. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్ పర్సన్. వీళ్ళ చైల్డ్హుడ్ చాలా బాగా దే హ్యావ్ బీన్ బ్రాట్ అప్ అండ్ మంచి స్కూల్లో హర్ ఎడ్యుకేషన్ ఈస్ బీయింగ్ డన్. అండ్ ఇప్పుడు తను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. లైఫ్లో ఒక యాంగిల్ అయితే ఈ కాయిన్కి ఇంకొక ఫేస్ ఉందండి. అది ఏం తెలుసా, తనకు చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా డివోషన్. ఎంత డివోషన్ అంటే అమ్మవారి మీద, పరమేశ్వరుడి మీద చాలా 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 డివోషన్. తనకు ఎక్కడ లేని భక్తి, మనసులో ఎక్కడో ప్రేమ. మనం టెంపుల్కి వెళ్ళి జస్ట్ పూజ చేయడం యాక్షన్స్ వేరు, హృదయం లోపల నుంచి వచ్చే భక్తి వేరు. ఈమె కేసులో అదే ఉంది. చాలా చాలా భక్తి, ఎంత డీపర్ డివోషన్ అంటే అసలు ఎప్పుడు చూసినా ఎక్కడున్నా కూడా తనకు అదే ధ్యానం. పూజ చేయాలి, నేను ధ్యానం చేయాలి, ఇది మిస్ అయిపోతానేమో, నేను ఇంటికి వెళ్ళాలి, ఇది చేయాలి, ఇదే ధ్యానం. అంతగా తనకు డివోషన్ చిన్నగా ఉన్నప్పటి నుంచే వస్తూ ఉంది. తను పెద్దగా అయిన తర్వాత ఒక డిగ్రీ తన చేతికి వచ్చిన తర్వాత తను యాక్చువల్లీ జాబ్ చేయాల్సినప్పుడు తను చెప్తారు, ఎందుకు తనకు పెద్ద పెద్ద జాబ్స్లో పోవాలన్నా, లేదా వాళ్ళ పేరెంట్స్ చెప్పేవాళ్ళు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయని, అక్కడ కూడా తనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. లేదా ఎక్కడ పెద్ద జాబ్స్కి అప్లై చేయాలన్నా తనకు ఉంటుండేది కాదట. ఏదో ఒక మనసులో దిగులు, నేను ధ్యానం మిస్ అయిపోతానేమో, నేను దేవుడిని మిస్ అయిపోతానేమో, నేను అటు వెళ్తే ఏదైనా చేస్తే నేను ఇక్కడ మిస్ అయిపోతానేమో అనే దిగులు. దాంతో తను ఏమైపోయిందంటే, ఆమె అంటారు ఎక్కడో సబ్ కాన్షియస్ లెవెల్లో ఇదంతా జరుగుతూ ఉంది. సో దీంతో ఏమైపోయింది, తను ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో, తను బాగా చెప్తారు ఇది ఒక కన్ఫ్యూజన్ స్టేట్. ఒకవైపు తల్లిదండ్రుల ప్రెషర్, బ్రదర్ ప్రెషర్, రిలేటివ్స్ అంతా ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు, ఎక్కడ అప్లై చేసినావు, ఎందుకు స్కూల్లో చేరావు. తను యాక్చువల్లీ ఒక చిన్న స్కూల్లో టీచర్గా చేరిందండి. నువ్వు ఇంత చదివిన తర్వాత నువ్వు ఎందుకు స్కూల్లో టీచర్గా చేస్తున్నావు, అది ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ ఎందుకు నువ్వు ట్రై చేయడం లేదు, ఎందుకు నువ్వు వేరే పెద్ద పెద్ద రోల్స్కి ట్రై చేయడం లేదు. ఈ క్వశ్చన్స్, ఇన్ని క్వశ్చన్స్ అందరి నుంచి వస్తూ ఉన్నా, ఇంత ప్రెషర్ ఉన్నా కూడా తను ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా తన సాధన, తన ధ్యానం, తన భక్తి దీంట్లో తలీనమై ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ముందుకు ప్రొసీడ్ అవుతూ వస్తూ ఉంది. ఇది జరుగుతూ తన డివోషన్లో చాలా చాలా సాధన జరిగింది అని చెప్తారు. తన ఇంట్యూషన్ పవర్ పెరిగిపోయింది. దాదాపు తనకు ముందర జరిగేవన్నీ ముందరని డ్రీమ్స్లో వచ్చేది. ముందర నువ్వు ఈ ధ్యానం చెయ్యని, లేదా ఈ సాధన చెయ్యని, ఈ టెంపుల్కి వెళ్ళాలని ఒక డైరెక్షన్ లాంటిది దొరుకుతూ వచ్చింది. ఆమె అదంతా చేసుకుంటూ వచ్చారు. కానీ మనం అనుకుంటాం కదా, ఈ వరల్డ్లీ అఫేర్స్ అంటే జాబ్, మ్యారేజ్, ఇవి ఏమీ తనకు ప్రొసీడ్ అవ్వలేదు. అదే స్కూల్, అదే చిన్న స్కూల్, అదే చిన్న జాబ్. వాళ్ళ ఇంట్లో ఎన్ని అలయన్సెస్ తెచ్చినా ఈమె యూస్ టు సే నో. అది ఎందుకు నో అని చెప్తున్నారో తనకే అర్థం కాలేదు. కానీ తను చెప్తారు ఎక్కడో ఒక భయం. వచ్చే పార్ట్నర్ తన భక్తిలో సాధనని ఆపేస్తే, లేదా తను ఫ్యామిలీలో డైవర్ట్ అయిపోతే, లేదా వచ్చే పార్ట్నర్ తనకు కోఆపరేట్ చేయకపోతే, పూజలో, భక్తిలో, ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళాలన్నా ఏమైపోతుంది నాకు. ఇది తన సబ్ కాన్షియస్ లెవెల్లో, కాన్షియస్ లెవెల్లో, మైండ్లో ఉండిపోయింది. సో ఎవరు వచ్చినా కూడా తనకు ఈ భయంతో షీ యూస్ టు సే నో. కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత చూడండి, మన ఇండియాలో ఒక మైండ్ సెట్ ఉంటుంది, 30 years లోపల అమ్మాయిలకి పెళ్ళి అయిపోవాలి అని. ఇప్పుడు కూడా చాలా జనం ఉన్నారు. ఐ అగ్రీ, ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ అవ్వకుంటూ వచ్చిందో మన కంట్రీలో, ఇప్పుడు చాలా పేరెంట్స్లో మార్పు వస్తుంది. బట్ స్టిల్ వీళ్ళ ఇంట్లో ఏమైపోయిందంటే, వాళ్ళ పేరెంట్స్ ఏమో ముసలోళ్ళు అయిపోయే లోపల నీకు మ్యారేజ్ అయిపోవాలి, నీకు ఒక పార్ట్నర్ రావాలి, బ్రదర్ కూడా ఉన్నాడు కదా తనకు మ్యారేజ్ అవ్వాలి, నువ్వు చేసుకొని చాలా ప్రెషరైజ్ చేశావు. అయినా కూడా తను
ఎక్కడ యాక్సెప్ట్ చేయకుండా అలాగే ఉండిపోయింది. లాస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే, ఓకే నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, అబ్బాయితో ముందుగానే మాట్లాడి నీ ఏమి కన్సర్న్స్ ఉన్నాయో అన్నీ తనకు చెప్పు. నీ భక్తిలో కానీ లేదా నీ సాధనలో కానీ తను అడ్డం చేయకుండా తన మెంటాలిటీ నీ మెంటాలిటీ సెట్ అయితే అప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా, యూ బోత్ విల్ బీ హ్యాపీ. సో మీ ఇద్దరు మాట్లాడుకోండి అని దే స్టార్టెడ్. ఏదైనా అలయన్స్ వచ్చినప్పుడు దే స్టార్టెడ్ అరేంజింగ్ ది మీటింగ్స్. మీట్ చేసి తను అబ్బాయితో మాట్లాడి చెప్తారు. కొంతమంది అబ్బాయిలు అరే ఇంకా మ్యారేజ్ అవ్వకుండా ముందరనే తను డివోషన్ అంటుందేమి, భక్తి అంటుందేమి, ఇలా చెప్తుందేమి అని కొంతమంది నో చెప్తే, ఇంకా కొంతమంది నవ్వి ఓకే సరే తర్వాత చూద్దాం అనే వాళ్ళు కూడా ఉన్నారట. కానీ సరే అని చెప్పినా కూడా వాళ్ళ ఇంటెన్షన్ తనకి అర్థమయ్యో లేదా అర్థం కాకనో రెండు వైపుల నుంచి తను ఎప్పుడు నో చెప్పుకుంటూనే వచ్చేసింది. ఈవెన్ దో వాళ్ళతో మాట్లాడినా డిస్కస్ చేసినా కూడా షీ స్టార్టెడ్ సేయింగ్ నో. ఇది గడిచి ఎక్కడికి వచ్చిందంటే 45 years వరకు వచ్చేసింది. ఇంట్లో తను చెప్తారు తనకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. పేరెంట్స్ వల్ల ప్రెషర్ అండ్ బ్రదర్కి ప్రెషర్, బ్రదర్ వల్ల ప్రెషర్. అండ్ ఇంకోటి తను ఏమంటారంటే తను ఇంతగా భక్తి వైపు సాధన వైపు వెళ్తున్నారు కానీ ఎందుకు కంప్లీట్ దాంట్లోకి వెళ్ళలేకపోతున్నారు అంటే తన ఇంటెన్షన్ ఏమి, ఫ్యామిలీ వదిలేసి అటువైపు అయినా వెళ్ళాలి, కంప్లీట్ సాధన చేస్తే అక్కడ తను చాలా బాగా షీ కెన్ డెవలప్. అదే అవ్వడం లేదు. ఇక్కడ మ్యారేజ్ కానీ ఇక్కడ కూడా ఏమి అన్ని వరల్డ్లీ అఫేర్స్లో కూడా తను ముందుకు పోవడం లేదు. వాట్ ఈస్ ద రీజన్? ఇలా ఎందుకు అయిపోయింది? నాకు డివోషన్లో భక్తిలో పరమపద అదే అయినా దొరకాలి లేదా వరల్డ్లీ అఫేర్స్లో అయినా ఐ షుడ్ గో. రెండూ కాకుండా నాలో జరిగే ఈ ఉత్కంఠం ఏమి, వాట్ ఈస్ ద కన్ఫ్యూజన్, ఏ కన్ఫ్యూజన్ నాకు ఇలా జరుగుతుంది అనేది తన బిగ్ క్వశ్చన్. సో తను షీ అప్రోచ్డ్ మీ ఫర్ ది ఆకర్షిక్ రీడింగ్ బికాస్ షీ వాంటెడ్ టు నో ఆల్ దీస్ ఆన్సర్స్. సో తన రీడింగ్ చేసిన తర్వాత ఇట్ వాజ్ రియలీ వెరీ బ్రిలియంట్ స్టోరీ అండి. తన రీడింగ్ చేసిన తర్వాత ఏమి నాకు తెలిసిందో, తనకేం అర్థమయ్యి తనకు ఎలా హెల్ప్ అయ్యిందో, తను డిసిషన్ తీసుకునేకి ఎలా మార్గం అయిందో ఐ విల్ టెల్ యూ. తన రీడింగ్ చేసినప్పుడు నాకు కనిపించింది తన ఒక శ్మశానంలో సాధన చేస్తూ ఉన్నారు. ఒక మేల్ డార్క్నెస్ ఉంది, శ్మశానంలో కూర్చున్నారు, సాధన చేస్తూ ఉన్నారు. చిన్నదేదో బట్ట వేసుకోకుండా ఉన్నట్లు ఒక చిన్న బట్ట అంతే ఒంటి మీద. ఒంటి అంత గలీజ్ అంటే మనం గలీజ్ అంటాం కానీ అది గలీజ్ కాదండి, భస్మం లాగా ఏదో వేసుకున్నారు. దాడి ఉంది, మీసలు ఉంది, పెద్ద జఠా ఉంది, సాధన చేసుకుంటూ కూర్చున్నారు. అంటే నాకు కనిపించింది ఏమంటే ఒక అఘోరి సాధు సాధన చేస్తూ ఉన్నారు. తన సాధన అంత దేనికి అంటే శివుడు అమ్మవారు వీళ్ళ కోసమే, వీళ్ళ దివ్య దర్శనం అవ్వాలి, దానికోసమే తన సాధన అని కనిపిస్తాం. ఓకే, తన సాధన చాలా బాగుంది. తర్వాత దర్శనం అయ్యిందా అనే క్వశ్చన్కి లేదు, అమ్మవారి దర్శనం కానీ పరమేశ్వరుడు దర్శనం కానీ తనకు ఆ జీవితంలో అవ్వలేదు. అండ్ తన డెత్ టైంకి చూస్తే తను అందరిలాగే నార్మల్ న్యాచురల్ డెత్ తనకు కూడా వచ్చింది. దిస్ వాజ్ ఫైన్. ఇప్పుడు తన క్వశ్చన్కి ఆన్సర్ మనకు దొరకలేదు. సో దట్ ఒక జన్మలో తన అఘోరిగా సాధన చేశారు. మేబీ దానివల్ల తనకేమైనా ఇలా వస్తూ ఉందా ఈ జన్మలో భక్తి అంటే కన్ఫ్యూజన్స్ దేనికి అంటే కంప్లీట్లీ అటువైపే ఉండాలి కదా, అటువైపు పోకుండా ఇటువైపు ఫ్యామిలీ వైపు ఎందుకు మధ్యలో ఉన్నారు, ఎందుకు ఇలా నలిగిపోతున్నారు, వాట్ ఈస్ ద కన్ఫ్యూజన్? సో ఇప్పుడు తన క్వశ్చన్కి ఆన్సర్ వెతుకుతూ మనం ఇంకా వెనక్కి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఏమంటే ఒక చిన్న గుహ అండి, ఒక్క మనిషి మాత్రమే కూర్చున్నంత చిన్న గుహ ఉంది. అక్కడ ఒక కట్ట పెట్టి ఉన్నారు. కట్ట అంటే ఒక నీట్గా ఎవరో చేసిన కట్ట కాదండి, ఎండిపోయిన చెట్టు నుంచి మనం యూజువలీ ర్యాండమ్గా పిక్ చేసుకుని వస్తాం కదా, అలాంటి పెద్ద కట్ట అక్కడ కట్ట పెట్టి ఉన్నారు. అండ్ నాకు అనిపించింది ఏమంటే ఎవరో అక్కడ ఆ ప్లేస్కి పూజ చేసి పోతా ఉన్నారు. అంటే పసుపు కుంకుమ అన్ని పూజ చేసి, ఇవి నా కట్టకి కూడా పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి పోతా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా చూసినప్పుడు తెలిసింది ఏమంటే ఇది ఒక పెద్ద
టెంపుల్కి పోయే దారి, ఆ దారిలో ఉండే గుహ. ఎవరు టూరిస్ట్ అక్కడ వెళ్తూ ఉన్నారు ఆ టెంపుల్కి, వాళ్ళు దారిలో ఈ గుహలో, అంటే దీని ప్రాధాన్యత అందరికీ తెలుసు అన్నమాట. ఇక్కడ కూడా పూజ చేసి ఆ కట్టకు కూడా పూజ చేసేసి వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక సందర్శన స్థలం అయిపోయింది, అందరికీ తెలుసు ఇక్కడ ఉండే మహత్యం, ఒక భక్తి. సో ఇక్కడ కూడా పూజ చేసి వెళ్తూ ఉన్నారు. సో ఇది తనకి ఏమి రిలేటెడ్ అని మనకి ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్. ఇంకనకి వెళ్ళి చూస్తే ఈమె ఎవరు ఉన్నారు, ఈమె ఆ జన్మలో ఒక సాధు. ఈ గుహలో తను కూర్చున్నారు. అప్పుడు కూడా లేనట్లు ఒక్క చిన్న బట్ట అంతే, భస్మాధారి అయి పెద్ద చుట అక్కడ కూర్చొని ఇదే కట్ట తన చేతిలో ఉంది, సాధన చేస్తున్నారు. ఇంత చిన్న గుహ, ఫుల్ ఐస్ పేరుకుపోయింది. ఎంత కష్టం అండి దాంట్లో సాధన చేయడం, అది కూడా ఒంటి మీద బట్టలేక ఆయన కూర్చున్నారు. నాకు కనిపించింది ఏమంటే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నారు. ఆకర్షిక్ రీడింగ్లో ఏమవుతుందంటే ఇదంతా నాకు తెలుస్తూ ఉన్నప్పుడు ఇదంతా ఒక బ్యూటిఫుల్ విజన్ వస్తుందండి, బ్యూటిఫుల్ మెసేజెస్, ఒక గోల్డెన్ కలర్లో బ్యూటిఫుల్ మెసేజెస్ వస్తాయండి. అండ్ ఆడియో కూడా ఎవరో వెనక నుంచి నీట్గా చెప్తారు, అలా కూడా మెసేజెస్ వస్తాయి ఆకర్షిక్ రీడింగ్లో. సో ఆడియో, వీడియో అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్ కూడా అన్ని విధాల విల్ గెట్ మెసేజెస్. సో ఎప్పుడు నాకు ఇవన్నీ కనిపిస్తుందో, ఎప్పుడు నాకు ఇవన్నీ తెలుస్తూ ఉందో, తనకు చెప్తా ఉన్నప్పుడు షీ వాజ్ వెరీ హ్యాపీ. ఆ ఆనందం మీకు అంటే నేను చెప్పలేను అసలు. ఇక్కడ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే చూడండి, మనమైతే ఓకే అది అంటాం, కానీ తన సంతోషం యాజ్ షీ ఈజ్ అన్లాకింగ్ హర్ పాస్ట్ టైమ్స్, ఆ సంతోషం అనేది ఎంత సంతోషం అంటే నాకు ఏదో దొరుకుతూ ఉంది, నాకు కీ దొరుకుతూ ఉంది అనే సంతోషం ఎప్పుడు ఉంటుంది చూడండి, అలా సంతోషపడిపోయినారు. అంత పెద్దగా అంటే అంత పెద్ద మనిషి అయి ఉండి డివోషన్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ తనకేమంటే నేను ఎందుకు ఇప్పుడు ఇలా పుట్టాను. నేను ప్రీవియస్గా చెప్పాను కదండి, ఒక అఘోరి ఉన్నారు, తపస్సు చేశారంటే ఆ జన్మ కన్నా వెనక జన్మ ఇది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, గుహలో కూర్చొని తపస్సు చేసాం. అంత పెద్ద తపస్సు చేసిన తర్వాత అఘోరిగా పుట్టాడేమి, అఘోరిగా పుట్టిన తర్వాత ఇప్పుడు ఈ జన్మకి రావడం ఏమి అంటే డిక్లైనేషన్ అయిపోతా ఉంది. పైనుంచి కింద వరకు నేను ఎందుకు వస్తున్నాను, వాట్ ఈస్ ద రీజన్. ఇది ఆమెకి ఒక దుఃఖం కూడా అయిపోయింది. షీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ ది క్వశ్చన్, ఏమవుతా ఉంది, నేను పైనుంచి ఎందుకు కింద పడుతూ ఉన్నాను, ఎవరైనా భక్తి సాధనలో పైకి వెళ్తారు కానీ ఇది ఎందుకు ఇలా అవుతుంది అనేది ఇట్ వాజ్ క్వశ్చన్. మనం ఇంకా డెప్త్లో చూస్తే చూడండి, జియోగ్రఫికలీ చాలా చేంజెస్ వచ్చేస్తాయండి. ఇది ఒక నిదర్శనం. ఆకర్షిక్ రీడింగ్లో మనకి ఇది కూడా చాలా బ్యూటిఫుల్లీ ప్రూఫ్ దొరుకుతుంది. ఆ టైంలో ఎప్పుడు ఆ సాధు కూర్చొని అక్కడ తపస్సు చేస్తున్నారు, నేను చెప్పాను కదండి, ఒక కేవ్ ఉంది, ఐస్ అంతా కురిసింది. అప్పుడు ముందులో ఒక సరోవరం కూడా ఉంది. కానీ ఇప్పుడు చూస్తే మనకు అలాంటి సరోవరం ఏమీ లేదు, ఓన్లీ కేవ్ ఉంది. ఆ కేవ్ పక్కన కట్ట ఉంది, ముందర దారి ఉంది. అఫ్ కోర్స్ ఆ దారి మీద అంతా ఐస్ ఉంది, మనుషులు వెళ్తూ ఉన్నారు పెద్దది టెంపుల్కి, వెళ్తూ ఇక్కడ పూజ చేసి వెళ్తూ ఉన్నారు. ముందర ఏ సరోవరం లేదు, కానీ ఒక సరోవరం ఉంది, బ్యూటిఫుల్ సరోవరం అండి, చాలా పెద్దది, తన చుట్టూ ఐస్ ఉంది, ట్రీస్ ఉన్నాయి. ఎంత మెస్మరైజింగ్ అంటే ఇట్ వాజ్ సో మెస్మరైజింగ్. అంటే మనం ఏదో మూవీస్లో చూస్తాం కదండి, ఎంత బ్యూటిఫుల్, అలాగే ఉండింది. తను తపస్సు చేసుకునేటప్పుడు పైనుంచి ఒక చిన్న లైట్ బాల్స్ లాగా ఆ సరోవరంలోకి వచ్చాయండి. చిన్న లైట్ బాల్స్ ఉంటాయి కదండి, బాల్స్ ఎగ్జాక్ట్లీ రౌండ్ షేప్, కానీ ఫుల్ లైట్ బాల్స్ లాగా దే స్టార్టెడ్ కమింగ్ డౌన్ ఇన్ టు దిస్ లేక్. ఆ లైట్ బాల్స్ టర్న్డ్ అప్ ఇంటూ గాడెస్ అండి. దే కేమ్ దేర్, అక్కడ స్నానం చేసుకునేకి వచ్చారండి. ఈయన తపస్సు చేసుకునేటప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అండ్ గజ్జల్ సౌండ్, బ్యాంగిల్ సౌండ్ ఉంటాయి కదండి. యూజువలీ చూడండి, సాధువులు మనలాంటి మనుషులు కానీ ఎవరైనా వెళ్తే దే డోంట్ గెట్, వాళ్ళకి ఇంట్యూషన్ పవర్ చాలా ఉంటుందండి, వాళ్ళు లేయరు. బికాజ్ దిస్ పీపుల్ వర్ దేవతలు, హీ గాట్ ఎ ఇంట్యూషన్, ఏదో ఒక పవర్ నా ముందు ఉంది అనే ఇంట్యూషన్తో తను టక్కని కళ్ళు తెరిచి దేవతలు ఆబ్వియస్లీ వాళ్ళు చాలా బ్యూటిఫుల్ ఉండాలండి. ఇంకొకటి ఏమంటే వాళ్ళు చూడండి, వాళ్ళు ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుంది, వాళ్ళ ఎనర్జీ అలాంటిది కదండి. ఈయన వాళ్ళని చూస్తూ ఉండిపోయినాడు.
అంటే కొంచెం ఇక్కడే ఒక టాక్టిక్స్ ఉందండి. యూజువల్లీ మనం అనుకుంటాము ఇంత శక్తి ఉండేవాళ్ళు, ఇంత భక్తి చేసిన వాళ్ళు చూసిన వెంటనే దేవతలని చేయి జోడించి వాళ్ళకి నమస్కారం చేసి ఇమ్మీడియట్లీ తన సాధనలో తను మళ్ళీ మగ్నమైపోవాలి. వాళ్ళ దేవతలు వాళ్ళకి పూజ చేశారు, ఓకే ఫైన్. కానీ వాళ్ళని అప్రోచ్ చేసే చోటు కాదు. ఎందుకంటే సరోవరం వాళ్ళు వచ్చింది స్నానం కోసం. ఇట్స్ నాట్ రైట్ టైం. ఓకే, మీరు పూజించి మీ సాధనలో మీరు అక్కడ తల్లీనం అయిపోండి. ఇఫ్ అట్ ఆల్ యూ డోంట్ వాంట్ టు క్విట్ దట్ ప్లేస్. వాళ్ళు మూసుకుని మళ్ళీ యథార్థం కూర్చున్నారు సాధనంలో అంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ అ వెరీ గుడ్ థింగ్. సో కానీ ఇక్కడ ఏం చేశారు, తను అలా చేయలేదు. అట్రాక్టెడ్ బై దేర్ బ్యూటీ అండ్ బై దేర్ ఎనర్జీ మెస్మరైజ్ లాగా అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇది వాళ్ళు కొంచెం టైం అయిన తర్వాత గమనించి వాళ్ళు జస్ట్ చూసి వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. అంటే నువ్వు చేసే పని ఏమి, నువ్వు చేస్తుండేది ఒక సాధన తపస్సు. ఇట్ వాస్ లైక్ హీ వాజ్ ఇన్వేడింగ్ దేర్ ప్రైవసీ. ఏమి ఇలాగ చూస్తున్నాడు అన్నట్లు వాళ్ళు తనని కొంచెం టైం ఇలాగే చూశారు. అయినా ఈయన మెస్మరైజ్ అయిపోయి అలాగే చూస్తూనే ఉన్నారు వాళ్ళందరినీ. దాంట్లో ఒకరికి చాలా కోపం వచ్చేసి, నువ్వు కూర్చున్న ప్లేస్ ఏమి, చేస్తున్న పని ఏమి, నీ ధ్యేయం ఏమి, నువ్వు చేస్తుండేది ధ్యానం, నీ ధ్యేయం దేవుడిని పొందటమే. కానీ మనం వచ్చిన వెంటనే నువ్వేం చేస్తున్నావు, అన్నీ మర్చిపోయి మెస్మరైజ్ అయ్యి మనల్ని చూస్తూనే ఉన్నావు. నీలో మంచి ఒక యాటిట్యూడ్ ఉండింటే సాధనలో నువ్వు కంటిన్యూ అయిపోయేవాడు. లేదా నీలో అంత శక్తి ఉంటే యూ డో నాట్ ఓపెన్ యువర్ ఐస్ అట్ ఆల్. కానీ యూ గాట్ మెస్మరైజ్డ్ అండ్ మమ్మల్ని ఇలాగే చూస్తూ ఉన్నావు. అంటే నీలో డివోషన్ ఎక్కడుంది, నీలో ఒక బ్యాడ్ ఫీలింగ్ వచ్చేసింది, బ్యాడ్ యాటిట్యూడ్ వచ్చింది అన్నట్లు వాళ్ళు గ్రహించి తనకు శాపం ఇచ్చేశారు. నువ్వు ఏ సాధన అయితే చేస్తున్నావో ఈ సాధన భంగం అయిపోని, ఏ సాధన చేస్తున్నావో అది భంగం అయిపోని, నువ్వు ఎవరి కోసం సాధన చేస్తావో వాళ్ళు నీకు అంత త్వరగా దొరకకుండా పోవాలి. నువ్వు సాధన చేసేకి కూర్చుంటే చాలు నీకు ఏదో అడ్డి ఆతంకాలు. ఏ మనసుతో అయితే నువ్వు మమ్మల్ని ఇలా చూస్తూనే ఉండిపోయావో ఆ మనసు నీకు శత్రువు అయిపోయి నీ సాధనకు అడ్డమైపోయి అండ్ నువ్వు ఇలాగే సాధన కోసం తపిస్తూ ఉండిపోని శాపం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు అర్థమైపోయిందండి ఈ నెక్స్ట్ ఎందుకు తనకు ఇప్పుడు అన్ని కన్ఫ్యూజన్స్ ఏమి, ఈ తపన ఏమి, ఎందుకు అఘోరి లైఫ్ తీసుకున్నారు అన్నీ నేను చెప్పకుండా ముందరని మీకు అన్నీ అర్థమైపోయింది. అవునండి, అక్కడ ఆయన కూర్చోలేకపోయారు. అసలు అక్కడ తిరుగుతూ ఇక్కడ తిరుగుతూ కొన్ని ఇయర్స్ వరకు ఎక్కడో భిక్షాటన చేసుకుంటూ కొంచెం టైం సాధన, కొంచెం టైం మనసు సాధన పెట్టుకోలేక తను అలాగే ఉండిపోయారు. తర్వాత న్యాచురల్ డెత్లో తన శరీరం అంతమైపోయింది. అది అయిన తర్వాతనే నెక్స్ట్ తను ఒక అఘోరి జన్మం ఎత్తి అక్కడ కూడా చూడండి, అంటే ఇక్కడ తను మర్చిపోయారు యాక్చువల్లీ తన ధ్యేయం ఏం చేస్తున్నారు. కానీ మైండ్లో సబ్ కాన్షియస్ లెవెల్లో నేను చెప్పాను కదండి, సోల్ క్యారీస్ ఎవ్రీథింగ్. మైండ్ మర్చిపోతుందండి, సోల్ మర్చిపోదు. ఆ సోల్ ఒక ధ్యేయం ఏమండి, దేవుణ్ణి పొందటమే. దానికి బాగా తెలుసు. సో సోల్ కాంట్రాక్ట్ ఏమండి, దేవుణ్ణి పొందటమే. సో ఎలాంటి జన్మం తీసుకుందండి, అఘోరి జన్మం తీసుకొని వచ్చింది. అంటే కొంచెం తనకన్నా కింద జన్మం. అఘోరి జన్మం తీసుకొని వచ్చి ఏం చేశారండి, సాధనమే. కానీ ఎక్కడ చేశారండి, ఇప్పుడు శ్మశానంలో. కానీ దొరికినారంటే లేదు, ఎందుకంటే శాపం ఉంది కదండి. సో అదే సాధనలో తప్పిస్తూ ఫెయిల్యూర్తో అలాగే లెఫ్ట్ ది బాడీ. జన్మలో షీస్ కంప్లీట్లీ నార్మల్ పర్సన్, లేడీగా పుట్టారు, ఓకే. కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏమండి మనకు తెలిసి ఇది కలియుగం అని. కలియుగంలో సాధన చేయాలంటే ఎంత కష్టమో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బాగా తెలుసు. తను పుట్టిన కుటుంబం నార్మల్ కుటుంబం, ఏం పెద్దగా ఏమి అంటే డివోషన్ అదేం లేదు, ఓకే నార్మల్ పీపుల్. కానీ తను చిన్నగా ఉన్నప్పటి నుంచి అదే సాధన, అదే భక్తి. అండ్ ప్రాబ్లం ఏం తెలుసా అండి, తనలో ఎక్కడో సబ్ కాన్షియస్ లెవెల్లో భయం, నేను చేయగలుగుతానో లేదో. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి,
అక్కడి నుంచే. బికాజ్ అది తప్పిపోయింది కదండి, ఆ భయం పోలేదు అసలు. నేను తప్పిపోతానేమో ఆ ట్రాక్ నుంచి, ఆ డివోషన్ చేస్తానో లేదు, భక్తి చేస్తానో లేదు, సబ్కాన్షియస్ లెవెల్లో షీస్ సఫరింగ్. అండ్ పెళ్ళి ఎందుకు వద్దనుకున్నారు, జాబ్ పెద్దది ఎందుకు, సేమ్ థింగ్. నేను జాబ్ పెద్ద రోల్కి ఎక్కడైనా వెళితే నేను మళ్ళీ డైవర్ట్ అయిపోతానేమో, నేను ఇవన్నీ చేయలేనేమో, నాకు వద్దు. అండ్ ఎందుకు పెళ్ళి వద్దు, వచ్చే పార్ట్నర్ నాకు అడ్డమైపోతారేమో, మళ్ళీ నేను డైవర్షన్ తీసుకుంటానేమో, నాకు వద్దు. ఎంత ఎవరు తప్పించినా ఎంత చేసినా బికాస్ ఆఫ్ దిస్ షీ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఎనీథింగ్. తనకు బ్యూటిఫుల్లీ తెలిసిపోయిందండి రీజన్ ఏమి తన సఫరింగ్కి అని. తను చూడండి, ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. అంటే షీ వాజ్ వెరీ 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 హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే తన గతం తెలుసుకుని ఇంత సాధన చేశానా అనేది ఒకవైపు తన హ్యాపీనెస్కి కారణమైతే, ఇంకొక వైపు బాధ ఏమంటే ఈ శాపం నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుంది, ఇది ఒక చాలా పెద్ద బాధ తనకి. సో దీనికి సొల్యూషన్ కూడా వచ్చిందండి. మనం సొల్యూషన్ చూసినప్పుడు తనకి కొన్ని టెంపుల్స్లో సాధన చేయాలని వచ్చింది. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలండి, ఏ శాపమైనా దానికి విరుగుడు ఉంటుందండి. తనకు కూడా ఇక్కడ సొల్యూషన్ దొరికింది ఏమంటే, ఒక డిఫరెంట్ టెంపుల్స్ నేను ఇక్కడ చెప్పాను, కానీ ఆ టెంపుల్స్లో వెళ్ళి తను సాధన చేసే కొద్దీ ఆ శాపం అనేది విముక్తి అయిపోతుంది. అండ్ స్లోలీ, అంటే ఈ జన్మలో సడన్గా తను సాధు అయిపోతారని కాదు, కానీ ఈ జన్మలో ఎంత సాధన అవుతుందో అంత సాధన, నెక్స్ట్ జన్మలో మరి షీ విల్ రీచ్ అగైన్ ద సేమ్ పొజిషన్ ఎక్కడ తనకు దేవుడు కనిపిస్తాడు. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎంత హ్యాపీ అయిపోయారు అంటే, ఓకే ఐ కెన్ డూ దిస్. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా మనకు బాగా తెలిసింది ఏమంటే, తనకు వచ్చే పార్ట్నర్ విల్ బికమ్ హర్ స్పిరిచువల్ పార్ట్నర్. అండ్ ఎవరు గైడెన్స్ లేకుండా ఎంత మిస్ అయిపోతున్నారో అలాంటి ఒక గైడ్, స్పిరిచువల్ పార్ట్నర్, స్పిరిచువల్ గురు ఎవరు అవుతారు తనకి అంటే తన పార్ట్నరే అని నీట్గా తెలిసింది. అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఓకే, అంటే పార్ట్నర్ నుంచి తనకేమైనా ప్రాబ్లం అవుతుందా అనుకున్నది, కానీ ఇక్కడేం కనిపిస్తుందంటే పార్ట్నరే తనకి గురువై స్పిరిచువల్ పార్ట్నర్ అయి వస్తారు అన్నప్పుడు ఎంత సంతోషం అండి. విత్ దాట్ షీ వాజ్ లైక్, ఓకే నేను ఐఎమ్ రెడీ టు గెట్ మ్యారీడ్, బికాస్ అది ఒక్కటే తనకు కావాల్సిందేమి అక్కడ దొరుకుతుంది. సో షీ వాజ్ లైక్ కన్విన్స్డ్, నేను మ్యారేజ్ చేసుకుంటాను అని. సెకండ్ థింగ్ ఈజ్, చెప్పాను కదండి, డిఫరెంట్ టెంపుల్స్లో వెళ్ళి తను పూజ చేసినప్పుడు, సాధన చేసినప్పుడు నిదానంగా ఈ శాపం అంతా వెళ్ళిపోయి అగైన్ షీ విల్ కమ్ బ్యాక్ వెరీ స్లోలీ టు ద సేమ్ పొజిషన్, దేవుడిని పొందొచ్చు. షీ వాజ్ very happy with this beautiful reading. కూడా దేవుడి కింద చాలా ప్రేమ ఉంది, భక్తి చేయాలని ఉంది, డివోషన్లో ప్రోగ్రెస్ చేయాలని ఉంది, కానీ ఎక్కడో మీరు స్టక్ అయిపోయారు. ఏమో తెలియని భ్రమ మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. మీ పేరెంట్సే, మీ పార్ట్నర్సే లేదా మీ రిలేటివ్సే మీకు అడ్డీ అవుతూ ఉన్నారు. మీ మైండే మీకు శత్రువై వెంటాడుతూ ఉంది. ఎంత మీరు కూర్చొని సాధన చేయాలన్నా మిమ్మల్ని వదలడం లేదు. అండ్ ఒక్కొక్కసారి ఎంత డైవర్ట్ అయిపోతారు అంటే, మళ్ళీ తర్వాత మీరు ఆలోచించినప్పుడు మీరే బాధపడుతున్నారా, అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, భక్తి ఎందుకు చేయలేకపోతున్నాను అని. ఇవన్నీ దే ఆర్ రిలేటెడ్ టు యువర్ పాస్ట్ లైఫ్ అండి. అలా ఉన్నప్పుడు కూడా డెఫినెట్లీ యూ కెన్ కమ్ టు నో యూజింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆకాశిక్ రీడింగ్ మొడాలిటీ. సో యూ కెన్ కాంటాక్ట్ మీ, నా నంబర్ ఇక్కడ ఉంది. అండ్ యూ కెన్ గెట్ ద రీజన్స్ ఫర్ యువర్ every failure or success. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. షేర్ ఎందుకు అంటే, నేను ముందు దిస్ వీడియో రీచ్ టు సో మెనీ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్స్, కెరీర్, రిలేషన్షిప్ ఆర్ కిడ్స్, లేదా ఇంకొకటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా కూడా, ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మీకు సొల్యూషన్ దొరకడం లేదా, సొల్యూషన్ దొరకక అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారా, ఎంతో అమౌంట్ వేస్ట్ చేసుకున్నారా, టైం వేస్ట్ చేసుకున్నారా, అయినా సొల్యూషన్ దొరకక డిప్రెషన్లో వెళ్ళిపోయారా. సో ఈ వీడియో మీకోసం అండి, లేదా అలాంటి వాళ్ళ కోసమే. ఈ వీడియో అలాంటి వాళ్ళ కోసం రీచ్ అయితే, అండ్ ఇఫ్ దే కెన్ కాంటాక్ట్ మీ అండ్ ఇఫ్ ఐ బికమ్ హెల్పింగ్ హ్యాండ్ టు దెమ్, ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ అండి.